రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి జూమ్ కి మనకి చాలా రోజులు గ్యాప్ వచ్చింది. అందువల్ల కొంతమంది రాలేదు. అట్లాగే జూమ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఎవరు చూపిట్లా. ఎవరైతే నేర్చుకోవాలి, నేను ఎదగాలి, నేను ఏదైనా సాధించాలి, కమిట్మెంట్ లేకుండా ఉన్నారు. అసలు వెస్టేజ్ అంటే నిజంగా అసలు ఎందుకు మనం వెస్టేజ్ చేయాలి అంటే లైఫ్ అనేది 100% చేంజ్ అయింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఆ విషయం ఎప్పుడు అర్థమైందంటే మీరు ఇక్కడ సేఫ్ జోన్ లో అందరూ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. అంటే నాకు వచ్చే వర్క్ ఉంది. నాకు ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదా వేరే వాటి మీద. ఇక్కడ కొద్దిగా వచ్చినా పర్వాలేదు. ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. లేదా మనం బిజినెస్ సరిగ్గా మనకు జరగట్లేదు. మన టీం నిలబడతలేదు. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ మీకు గాని, నాకు గాని ప్రతి ఒక్క వ్యక్తి చాలా మంది నాన్ క్వాలిఫైడ్ లో ఉంటున్నారు. నాన్ క్వాలిఫైడ్ లో ఉండటానికి కారణం ఏంటంటే మనం కంఫర్ట్ జోన్ వదిలిపెడతల చేసే పని అదే చేస్తున్నారు కానీ ఇక్కడ లైఫ్ ఉంది, ఇక్కడ లైఫ్ తీసుకొని మనం ఎదగాలి అని ఎవరు पैसा लेते हैं पैसा हुआ है ఇక్కడ ఎవరు కూడా లైఫ్ లో ఎదగాలి, నేను సాధించాలి, నేను గెలవాలి ఇలా ఎవరు అనుకోవట్లేదు. మీకు ఎప్పుడు అర్థమైందంటే వెస్టేజ్ అనేది మనం ఎందుకు చేయాలి మనకు ఒక క్లారిటీ వస్తే మనకు అర్థమైంది. ఎలా చేయాలి తెలుసుకుంటే మనకు అర్థమైంది. మనం అసలు ఏమేం పనులు చేస్తున్నాము, ఎందుకు మనం అవ్వలేకపోతున్నాము మీకు మీరు రియలైజ్ అయితేనే ఈ బిజినెస్ అర్థమైంది. చూడండి చాలా మంది వెస్టేజ్ లో ఉంటున్నారు. 5 కోట్ల మంది సుమారుగా ఉన్నారు. ఈ 5 కోట్ల మందిలో 6,000 మంది మాత్రమే కోటీశ్వరులుగా మారారు. పేదవాడుగా పుడతాం మన తప్పు కాదు, కానీ పేదవాడుగా చనిపోతాం మాత్రం 100% మన తప్పే. ఇంకా చాలా మంది ఫైనాన్షియల్ గా ఎవ్వరు కూడా స్ట్రాంగ్ గా లేరు. అయినా కూడా దాని మీద పెద్ద క్లారిటీ లేదు. ఎప్పటికప్పుడు ఇవాళ తారీఖు 24 ఇప్పటికి సెల్ఫ్ పీవీ చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సెల్ఫ్ పీవీ కూడా చేయట్లే. సెల్ఫ్ పీవీ చేయకుండా బిజినెస్ లో మనం ఎవరిని కలవకుండా డబ్బులు రావాలి మాత్రం అందరికి డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? చాలా మంది ఇంకా డబ్బు మనకు వచ్చినప్పటికే వచ్చిద్ది, రావాల్సిన టైంకే వచ్చిద్ది, వచ్చినప్పటికే మనకి దేవుడు మన నుదుటి మీద రాయలేదు. ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు పనికి మాలిన మాటలు. మీకు ఏ అవసరం తీరాలన్నా డబ్బే. ఈ రోజు ఫ్యామిలీ రిలేషన్ స్ట్రాంగ్ కావాలన్నా డబ్బే, పిల్లల ఫీజులు కట్టాలన్నా డబ్బు కావాలి, హెల్త్ బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే డబ్బే కావాలి. ఎవరికన్నా మన జూమ్ లో ఉన్న వాళ్ళు మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే వెస్టేజ్ చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళందరూ నిజంగా సీరియస్ గా మీరు చేయట్లా. అదే మీరు హాస్పిటల్లోకి వెళ్ళి 20 లక్షలు పే చేస్తే గానీ మీకు సర్జరీ జరగదు, 20 లక్షలు కడితే గానీ మీరు బతకరు అని ఎవరైనా అంటే డాక్టరు మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. మా తమ్ముడు ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, మా అత్తోళ్ళు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళకి ఒకసారి 20 లక్షలు క్యాష్ ఒకేసారి వచ్చిద్దా? వచ్చే అవకాశం ఉందా? అసలు మీరు అరేంజ్ చేసుకోగలుగుతారా 20 లక్షలు ఒకేసారి? ఆ అవసరం రాకూడదు. వచ్చింటే ఏం చేస్తారు? వచ్చితే వస్తే ఏం చేస్తారు? అసలు ఎవరన్నా ఆలోచిస్తున్నారా? వెస్టేజ్ ని ఎంత ప్రాణంగా చేసే వాళ్ళందరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికీ మీరేం సంపాదిస్తున్నారో మీకు ఒక క్లారిటీ లేదు. వెస్టేజ్ లో ఉన్నాం అనే పేరు తప్ప. దేనికోసం చేస్తున్నాం వెస్టేజ్ తెలియదు. ఎవరో జాయిన్ చేశారు, జాయిన్ అయ్యాం, కొనుక్కోమన్నారు, కొన్నాం, అంతే. కోరికలు మాత్రం అసలు మామూలుగా కాదు. కారు డిసెంబర్ కల్లా రావాల. డిసెంబర్ కల్లా కార్ రావాలంటే అసలు నువ్వు స్టార్ అయితే గాని కార్ రాదు. ఆల్రెడీ జూన్ అయిపోవచ్చింది. ఇవాళ తారీఖు 23 అంటే ఇంకా మీకు ఉంది ఎన్ని నెలలు? 6 నెలలు. ఈ 6 నెలల్లో స్టార్ కావాలంటే మీకు కార్ కావాలంటే 3 నెలల ముందే క్వాలిఫై అవ్వాలి.
అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా మీరు అక్టోబర్లో మీరు స్టార్ట్ అవ్వాల్సిందే. ఒక్కసారి నిజంగా రేపు ఆల్రెడీ జూన్ స్టార్ట్ అయింది, పిల్లలు ఫీజులు కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఉన్నాడు, వాడికి ఎంసెట్ లో ర్యాంకు రాలేదు, కానీ డాక్టర్ చదవాలనేది వాళ్ళ అబ్బాయి కోరిక. ఎంత కోరిక అంటే, నేను చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ అనే మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. కానీ ఎంసెట్ లో డాక్టర్ ఫ్రీ సీట్ రావడానికి 2 మార్కులు తగ్గింది. 2 మార్కులే తగ్గింది. వాళ్ళు ఓసి కాబట్టి వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది ఆ లోపు ఉంటేనే ఇస్తారు. రాలేదు. పే సీట్ కొనాలంటే 1.5 నుంచి 2 కోట్లు అవుతుంది. వాళ్ళ నాన్న ఆర్థిక స్తోమత అంత తాకత్తు లేదు వాళ్ళ నాన్నకి. పిల్లోడికి నచ్చ చెప్దామని చూశాడు. ఎందుకు? ఇక్కడ పిల్లోడు డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అంటున్నాడు. తీరా చూస్తే ఈ అబ్బాయి మైండ్, నేను డాక్టర్ అవ్వాలి, అవ్వలేకపోతున్నా, నాకు ఈ జీవితం వద్దు అని డిసైడ్ అయిపోయాడు. ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఆ బాబుకి వచ్చిన పరిస్థితి రేపు మన పిల్లలకి వస్తే ఎలా ఉంటుంది? చదివి లేకపోవడం తల్లిదండ్రులుగా మన తప్ప, లేకపోతే డాక్టర్ అర్హత లేని అబ్బాయి డాక్టర్ చదవాలనుకోవడం వాడు తప్ప? ఎవరు తప్పు? డాక్టర్ అవ్వాలనుకోవడం వాడు తప్ప? ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఆ డ్రెస్ కొనబడితేనే మనం ఎంతో బాధపడతాం. అలాంటిది వాడు అనుకున్నది చదవలేక, వాడికి డబ్బులు కట్టలేక మనం ఎంత బాధపడాలి? ఇవాళ మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నారో మీరు మారాలి. నేను చెప్పట్లా, మీ మైండ్ సెట్ మారాలి. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి మీకు నేను ఇవాళ 8 స్టెప్స్ చెప్తున్నా. ఈ 8 స్టెప్స్ లో ఏ స్టెప్ లో మీరు ఉన్నారో చూసుకోండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రేపు డిసెంబర్ నాటికి 30,000 నుంచి 50,000 ఇన్కమ్ జోన్ లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ లో మనం స్టార్ట్ చేసుకుందాం. రైట్, చూడండి. సక్సెస్ అవ్వాలని ఎవరు అనుకుంటే వచ్చింది? ఎవరు అనుకుంటే వచ్చింది? మీ అప్లైన్ మీ దగ్గరికి వచ్చి సక్సెస్ కాలి నెట్టాలా? అప్పుడు వచ్చిద్దా? లేకపోతే మీ డౌన్లైన్ వాళ్ళు వచ్చి మీరు సక్సెస్ అవ్వాలని అని చెప్పి అంటే మీరు సక్సెస్ అవుతారా? చూడండి, మనకి కొత్తగా ఈ బిజినెస్ పరిచయం అయింది. మరి ఈ బిజినెస్ మనకి అంతకుముందు ఎప్పుడు మన తాతలు ముత్తాతలు నాన్నలు ఎవరు చేయలే, వాళ్ళు ఎవరు చేయలే ఈ బిజినెస్. కానీ మనం కూడా కొత్తగా వచ్చాం ఈ బిజినెస్ లోకి. మరి కొత్తగా వచ్చినప్పుడు మనం కొత్తగా ఉంటాం. ఏం తెలీదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరికైనా తెలియని విషయాలు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. మీకు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. సక్సెస్ అనేది రాత్రి రాత్రి వస్తే అది నిలబడదు. సక్సెస్ అవ్వాలంటే మనం ఎటువైపు వెళ్తున్నాం, ఒక సిస్టాన్ని మనం అలవరుచుకోవాలి. దానికి టైం పడుతుంది. ఒక సైకిల్ నేర్చుకోవాలనుకునే వ్యక్తి వెంటనే సైకిల్ రాలా, కింద పడతాడు, చైన్ పడిద్ది, కాలు నలుగుతాయి, దెబ్బలు తగులుతాయి, మళ్ళీ తొక్కుతాడు, సీట్ ఎక్కి ఏదో విధంగా ట్రై చేస్తా ఉంటాడు. సక్సెస్ అవటానికి, సైకిల్ దొక్కి సక్సెస్ అవడానికి టైం పడుతుంది. ఎగ్జాంపుల్, మీరు విజయవాడ నుంచి గుంటూరు నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అక్కడ రూట్లు మనకేం తెలియనప్పుడు మనకి బస్సులో కండక్టర్ చెప్తాం, సార్ నేను హైదరాబాద్ వెళ్ళాలి. నీ గమ్యం నీకు తెలుసు, హైదరాబాద్ వెళ్ళాలనేది నీ గమ్యం. ఈ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నేరుగా హైదరాబాద్ వచ్చిద్దా, మధ్యలో విజయవాడ వచ్చిద్ది, తర్వాత ఇబ్రహీంపట్నం వచ్చింది, తర్వాత జగ్గపేట వచ్చింది, అట్లాగే కోదాడ వచ్చింది, సూర్యాపేట వచ్చింది, తర్వాత చిట్యాల వచ్చింది,
తర్వాత హైదరాబాద్ వచ్చింది. కానీ మనం కొత్త కదా, ఫస్ట్ టైం వెళ్ళాం. ఏ ఊరు చూసినా ఈ ఊరేనేమో హైదరాబాద్, ఈ ఊరేనే ఏమో హైదరాబాద్ అని చెప్పి మనకి డౌట్లు వస్తూ ఉంటాయి. సగం దూరం బాగానే వెళ్ళాం, ఎక్కడ దాకా, సూర్యాపేట దాకా వెళ్ళాం. ఇంకా ఏ ఊరు వచ్చినా ఇదేనా హైదరాబాద్ అని చెప్పి క్యూరియాసిటీతో పక్కన వాళ్ళు అడుగుతా ఉంటాం. అమ్మా నేను చెప్తాను కదమ్మా ఇది కాదంటాడు. ఇంకొద్దిగా వేరే ఊరు వెళ్ళాక ఇదేనా హైదరాబాద్ అని అడుగుతావు. ఇది కాదమ్మా నేను చెప్తాను అప్పుడు చెప్తా దిగుతావులే అంటారు. ఈ విధంగా హైదరాబాద్ రాకముందే మనం 3-4 సార్లు ఇది హైదరాబాద్ అయినా, ఇది హైదరాబాద్ అయినా, ఇది హైదరాబాద్ అయినా అని అడుగుతా ఉంటాం. ఎందుకంటే తెలియదు కాబట్టి. అదే మనకు తెలిసింది అనుకో, హైదరాబాద్ రాగానే హైదరాబాద్ లో దిగిపోతాం. అలాగే ఈ బిజినెస్ మీకు అర్థం కానప్పుడు ఈ నీ సక్సెస్ అవ్వలేనేమో, సక్సెస్ అవ్వాలంటే కొన్ని డౌట్లు ఉంటా ఉంటాయి. ఆ ఐడియా వేయటం తెలియదు, ఎక్కడ వేయాలో తెలియదు, ఎక్కడ దాకా పని చేయాలో తెలియదు, ఎలా పని చేయాలో తెలియదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియదు. అవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది. మీ సక్సెస్ కూడా అంతే. ఇక్కడ ఎవరికైనా ఒకటే సిస్టమ్, ఒకటే ప్రొడక్ట్లు, ఒకటే ఇన్కమ్ ప్లాన్. ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ వచ్చింది. ఎవరైనా సరే మీ సక్సెస్ ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు. మీ సక్సెస్ కి మీరే కారణం, మీ ఫెయిల్యూర్ కి మీరే కారణం. మీరు సక్సెస్ అవ్వాలంటే మీలో 2 విషయాలు ఉండాలి. ఒకటి, భయపడటం మానేయాలి. భయం, ముందుకెళ్దామంటే భయం, ఎవరితో మాట్లాడదామంటే భయం, ప్లాన్ గురించి చెప్పాలంటే భయం, ప్రొడక్ట్ గురించి నేర్చుకునేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగాలంటే భయం. ప్రతి దానికి భయం భయం భయం. ఈ భయం ఉన్నంతసేపు మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు దేనికి భయపడాలి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు భయపడాలి ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం ఏం తప్పు చేస్తున్నామా? కొంతమందికి జీవితాలను ఇస్తున్నాం, మనం ఏం తప్పు చేయట్లా. కొంతమంది ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, మనం ఏం తప్పు చేయట్లా. కొంతమందికి ఇన్కమ్ దారి చూపిస్తున్నాం, మనం ఏం తప్పు చేయట్లా. మీరందరూ కూడా భయాన్ని పక్కన పెట్టేసి మీరు సక్సెస్ కల్లి అడుగులేయండి. చేసే పని చేసుకుంటా వెళ్ళండి, కన్సిస్టెన్సీతో వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రెండోది, పేషెన్సీ. ఓపిక ఉండాలి. ఎక్కడైనా సరే పని చేయడానికి ఓపిక ఉండాలి. పేషెన్సీ లేకపోతే నేను 3 నెలలు చూస్తా, 6 నెలలు చూస్తా, సంవత్సరం చూస్తా, డబ్బులు రాకపోతే మానేస్తా, నాకు టీం రాకపోతే ఆగిపోతా, ఇలాంటివన్నీ అనటం వల్ల పోనీ ఇక్కడ కంటే మీరు ఎక్కడైనా మీరు చేసే పనిలో ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు కానీ, మీకు 20 లక్షల హాస్పిటల్లో కట్టాల్సి వస్తే కట్టే వాళ్ళు కానీ మీకు ఉన్నారనుకోండి, మానేయండి, నో ప్రాబ్లం. వాళ్ళు ఎవ్వరు లేరు సార్, నా మీద నేనే నిలబడాలి. నిలబడాలంటే ఇక్కడ పేషెన్స్ తో ఉండండి. పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సక్సెస్ కి ఫెయిల్యూర్ భయం ఎంత పక్కన పడేయాలి, అట్లా పేషెన్సీతో ఉండాలి. అప్పుడే మీకు సక్సెస్ వచ్చింది. రైట్, మీరు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు, ఇప్పుడు దాకా మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో మీకు ఒక్కొక్క స్టెప్ నేను చెప్తా ఉంటా. ఏ స్టెప్ లో మీరు ఉన్నారో మీరు చూసుకొని మీరు ఏ స్టెప్ లో ఉన్నారో ఖాయం చేసుకోండి. మీరు సక్సెస్ అవడానికి 8 స్టెప్పులు. ఈ 8 స్టెప్పుల్లో మీరు ఎక్కడున్నారో తెలిస్తే మీకు అర్థమైపోయింది. చూడండి, మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ బిజినెస్ మనకి 8 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకోండి, తక్కువ మంది ఉన్నప్పుడు, అంటే ఒక అపార్ట్మెంట్ 5 ఫ్లోర్లు 20 ఫ్లాట్లు అనుకుందాం. ఫ్లాట్ కి 4 ఫ్లాట్లు, అదే 4 రూమ్స్. ఒక ఫ్లోర్ లో 4 ఫ్లాట్లు, మొత్తం 20 అనుకుందాం. ఈ 20 ఫ్లాట్లు కట్టడానికి మనం ఇద్దరినే వ్యక్తులను పెట్టుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎన్నాళ్ళు పట్టిద్ది? కనీసం 4-5 సంవత్సరాలు పట్టింది. అదే ఒక 5 మందిని పెట్టుకుంటే ఒక 6 నెలలు తగ్గిద్ది. 10 మందిని పెట్టుకుంటే సంవత్సరం తగ్గిద్ది. 20 మందిని పెట్టుకుంటే ఇంకో సంవత్సరం తగ్గిద్ది. అదే మీరు 50 మంది నుంచి 100 మందిని పెట్టుకుంటే 1 ఇయర్ 1.5 ఇయర్ లో కంప్లీట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించాలంటే టీం పెరగాలి. ఇక్కడ నువ్వు టీం అనేది బిల్డ్ చేస్తేనే
నీ బిజినెస్ గ్రోత్ అయింది. ఇది నువ్వు ఒక్కదానివి చేసే బిజినెస్ కాదు, నువ్వు ఒక్కళ్ళు చేసే పని కాదు. వెస్టేజ్ అంటే కొన్ని 3 తరాలు ఇన్కమ్ రావాలంటే మనకి మనం ఒక్కళ్ళం చేసేది కాదు. మీరు డిసైడ్ అవ్వండి. ఇది మనం ఒక్కళ్ళమే చేసేది కాదు. అప్లైన్లు వస్తే చేసేది కాదు. అప్లైన్ లేకపోయినా నువ్వు వెళ్ళి చేయగలగాలి. అట్లాగే నీ డౌన్లో వాళ్ళు నువ్వు లేకపోయినా బిజినెస్ చేయాలి. మీటింగ్ అంటే నీ డౌన్లైన్ నీకంటే ముందు వచ్చింది, అది సక్సెస్. జూమ్లోకి అడిగితే వస్తున్నారు, అది కాదు సక్సెస్. అడగకుండా మీ టీం ఎంత ముందు వచ్చింది, అది సక్సెస్. 4-5 లీడర్లు కంటిన్యూగా వస్తున్నారు, మిగతా వాళ్ళు రావట్లా, మీరు ఫోన్లు చేస్తే వస్తున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా సాధిస్తున్నారా అంటే ఏమీ లేదు. సాధించేది లేదు, శోధించేది అంతకంటే లేదు. వాళ్ళకి అసలు గోలే లేదు. ఓన్లీ టైం పాస్ కోసం ఈ వెస్టేజ్లోకి వచ్చారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎలాంటి వ్యక్తులతో మనం పని చేస్తున్నాం. ఇప్పుడు సక్సెస్ అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజీ ఫస్ట్ రావాలి. నువ్వు రోజు చదివితే కాలేజీ ఫస్ట్ వస్తావా, లేకపోతే నెలలో ఒకరోజు చదివినా కాలేజీ ఫస్ట్ వస్తావా? ఒకసారి ఆలోచించండి. రోజు చదివేవాడు కాలేజీ ఫస్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి మీరు ఫస్ట్ రావాలంటే ఇక్కడ జీవితంలో క్లాసులు అయితే ఒకడే ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవ్వచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు. ఈ 8 స్టెప్పుల్లో మీరు ఏ స్టెప్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్టెప్లో ఉంటారు. ఏ స్టెప్లో ఉన్నాం అనేది డిసైడ్ అవ్వండి. చూడండి, మీరు ఫీల్డ్లోకి వెళ్ళారు. అసలు ముందు మీరు చెప్పటానికి వెళ్ళినప్పుడు, అమ్మో మాకు చెప్పొద్దు, మాకు చెప్పొద్దు, అసలు మీరు చెబితే మేము వినటానికి ఇష్టం లేరు. వాళ్ళు ఎవరు కూడా వినటానికి ఇష్టంగా ఉండరు. అమ్మ మాకొద్దమ్మా, మేము విన్నామమ్మా, మా వల్ల కాదు, మేము వినలేము అని మనం చెప్తున్నా కూడా వినకుండా మాటని పక్కన పెట్టేసి మనం వాళ్ళు మనల్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటా ఉంటారు. అసలు మనం చెప్పేది వాళ్ళు వినరు. అబ్బా నాకు నువ్వు దండం అమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా, మాకు వద్దు, ఇక మేము ఇలాంటివి చెయ్యం, మా ఆయన ఒప్పుకోడు లేదా మా ఆవిడ ఒప్పుకోదు, ఇవన్నీ మాకు కుదరదు, మాకున్న బిజినెస్ మాకు చాలట్లా, ఇంక ఇది మీద ఒకటి మేము యాడ్ చేస్తాం, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అంటే మీరు చెప్పేది ప్లాను వాళ్ళు వినకుండానే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే మీరు చెప్పినప్పుడు నో అంటున్నారో వాళ్ళకి మీరు ఎలా చెప్పాలంటే ప్రొడక్ట్ల గురించి చెప్పాలి. ప్రొడక్ట్ల గురించి చెప్పాలంటే మీకు ముందు ప్రొడక్ట్స్ గురించి తెలిసి ఉండాలి. అట్లాగే స్కిల్స్, మనం మాట్లాడే స్కిల్స్, మాట్లాడే నైపుణ్యం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఈ నేర్చుకోవడం అనేది మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద చెక్కులు తీసుకున్న వాళ్ళు, లైఫ్ లో సాధించిన వాళ్ళు, కొంతమంది మోటివేట్ చేసేవాళ్ళు, వీళ్ళ వల్ల మనం కొంత నేర్చుకుంటాం. మీరు ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవాలి. అట్లాగే జనాలతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ మనం బోడుగుండోడు కూడా దువ్వి నమ్మగలగాలి. అలాంటి స్కిల్స్ ఏది అవసరమో కనిపెట్టాలి. ఎలా మాట్లాడితే వాడు పడతాడో వాడితో మనకి అర్థం చేసుకుంటా ఉండాలి. వాడికి ఏది ఇష్టమో అర్థం చేసుకుంటా ఉండాలి. అర్థం చేసుకొని వాడికి ఇష్టమైన దాని దగ్గరలో దానికి కంఫర్టబుల్ గా మాట్లాడితే నువ్వేం చెప్పినా ఎదుటి వ్యక్తి తింటాడు. అంతేగాని మనం వెళ్ళంగానే ముందే నా ప్రొడక్ట్లు కొను, మా దగ్గర బాగుంటాయి, మావి బాగా పనిచేస్తాయి అంటే వాడు ముందు వినటానికి ఇష్టపడ్డం. మీరు ఏదన్నా ఒక ప్రొడక్ట్ల గురించి చెప్పాల్సి వచ్చింది, ఈ చెప్పేటప్పుడు థర్డ్ పార్టీ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో మీరు ఒక షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళారు. అతనికి షుగర్ ఉందని మీకు తెలుసు. మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా చెప్పాలి? ఇక్కడ జాగ్రత్తగా వినండి. షుగర్ ఉన్న పేషెంట్, షుగర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, షుగర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఒక హెల్త్ ప్రాబ్లం గురించి మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు, అరే ఈ షుగరు, నీకు షుగర్ ఉంది కదా, వేరే ఊర్లో మా చుట్టాలతనే మా బాబాయ్ కొడుకు, అతను షుగర్కి అంతకుముందు షుగరు 300 ఉండేది, 250 ఉండేది, 350 ఉండేది.
అతను వాడాడ్రా, వాళ్ళ తెలిసిన అతను అతని దగ్గరికి వెళ్ళి అతను కొన్ని ఇచ్చాడంట మందులు. అవి తెచ్చుకొని వాడాడు. వాడికి షుగర్ కంట్రోల్ అయింది. 3 నెలలకే కంట్రోల్ అయిందంట. ఇప్పుడు చాలా బాగున్నాడు చూడటానికి. ఒకప్పుడు నీరసంగా కనపడేవాడు. అసలు ఎప్పుడు చూసినా అనీజీగా ఉండేవాడు. ఆకలి ఎక్కువ ఉండేదని చెప్పేవాడు. అసలు ఏదైనా హెల్త్ బాగాలేదని చెప్తా ఉండేవాడు. కానీ మొన్న వెళ్ళినప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడు. అసలు చాలా బాగున్నాడు. మనిషిని చూడంగానే ఏంది వీడు వాడేనా అన్నట్టుగా ఉన్నాడు. ఏం వాడేవరా, ఏమైంది, ఏందని అడిగితే చెప్పాడు. ఇలా షుగర్కి వాడాను, చాలా బాగున్నాయని, 5 మందులు చాలా బాగున్నాయి అని చెప్పాడు. నీకు కూడా షుగర్ ఉంది కదా, అందుకని అతని నెంబర్ తీసుకొని వచ్చా. అతను మామూలుగా రాడంట. ఎవరైనా ఉంటే గనక వచ్చి చూడకుండా ఇవ్వడు, చూసి మాత్రమే ఇస్తాడంట. అయితే నువ్వు గుర్తొచ్చావు, నీ గురించి చెప్పాను. మరి నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్తే ఆ డాక్టర్ గారిని పిలుద్దాం, ఆ పర్సన్ పిలుద్దాం, నీతో మాట్లాడిచ్చి నువ్వు కూడా వాడుకొని నీకు కూడా షుగర్ తగ్గిద్ది, ఇలా చెప్పాలి. అలా థర్డ్ పార్టీ మీద పెట్టాలి. అలా పెడతం వల్ల సపోజ్ ఆ పర్సన్ కి మీరు షుగర్ ఇచ్చారు, తగ్గలేదు అనుకుందాం. తగ్గకపోతే మిమ్మల్ని ఏమండు, అతను చెప్పాడు కదా, ఇతను మనకి చెప్పాడు అంతేగాని ఇతనిది ఏముంది అన్నట్టుగా అనుకుంటాడు. ఎందుకంటే ఒక్కో ఊర్లో ఉన్న వ్యక్తి తగ్గకపోతే వాడు ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. కాబట్టి మీరు ఈ విధంగా చెప్పాలి, థర్డ్ పార్టీ మీద పెట్టి చెప్పాలి. హెల్త్ గురించి చెప్పా, అట్లాగే అగ్రికల్చర్ అలా అదైనా అంతే, థర్డ్ పార్టీ మీద పెట్టి చెప్పాలి. మీకు ఇది జరుగుతుందా, మీరు మొదటి స్టెప్ లో ఉన్నారు. రైట్, చూడండి. ఇంకొంతమంది వింటారు, మీరు చెప్పింది వింటారు కానీ అగ్రి అవ్వరు. మీరు చెప్పింది వింటారు కానీ అగ్రి అవ్వరు. అక్కడ మీరు ఎలా చెప్పాలంటే హార్ట్ టచింగ్ గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, అరే ఏంట్రా ఇలా ఉన్నావు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, మరి నేను కూడా ఇలా ఇబ్బందులు పడుతున్నాను, కానీ నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఆ ఫ్రెండ్ నాకులాగా ఇబ్బందులు పడతా, అతను కూడా ఇబ్బందులు పడేటప్పుడు అతనికి తెలిసిన ఒక వ్యక్తి వచ్చి ఒక అవకాశం ఇవ్వటం వల్ల అతని లైఫ్ ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. బైక్ మీద పెట్రోల్ కొట్టించుకోవడానికే ఇబ్బంది పడే వ్యక్తి ఈరోజు కారులో తిరుగుతున్నాడు. లైఫ్ చాలా బాగుంది. నెలకి 10,000 వస్తే ఇబ్బంది పడతా సంపాదించుకునే వ్యక్తి ఈరోజు నెలకి ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు. అలాంటి అవకాశం, దాని గురించి ఏదన్నా నాకు కూడా ఉంటే బాగుండు అనుకుంటుంటే అతను కూడా నాకు చెప్పడం జరిగింది. అరే నిజంగా ఇంత బాగుంది, మనం కూడా చేసుకోవచ్చు, ఇది కూడా అతను చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అని ఇలా నేను అనుకొని నేను ఈ బిజినెస్ లో దిగా. నువ్వు నాకంటే తెలివిగలవాడివి, నాకంటే బాగా మాట్లాడతావు, నాకంటే బాగా చదువుకున్నావు, నాకంటే మంచి నాలెడ్జ్ ఉంది, నువ్వైతే నీకు ఇంకా సూటబుల్ అయిద్దని దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను అని మనం అతనితో అలా చెప్పాలి. మనం అతనితో అలా చెప్పాలి. సపోజ్ మీరు చూడండి, ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ కి బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చి విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాడు. గ్యాస్ ప్రాబ్లం వచ్చి అతను ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు, నాకు ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉంది, నేను బాగా అల్లాడిపోతున్నా, ఇబ్బంది పడుతున్నా అని. వాళ్ళ ఫ్రెండ్ ఒక మెడిసిన్ చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక మెడిసిన్ చెప్పాడు, వెళ్ళి అది తెచ్చుకో, వేసుకోరా అని. నమ్ముతాడా? వాళ్ళ ఫ్రెండే చెప్పాడు, నమ్ముతాడా? 100% నమ్మడు. ఎందుకంటే వాడు డాక్టర్ కాదు అన్న సంగతి ఇతనికి తెలుసు. అక్కడ అదే ఒక ఆర్బి డాక్టర్కి ఫోన్ చేశాడు. ఆర్బి డాక్టర్ చెప్పాడు ఫలానా మంది వేసుకో అని. వేసుకుంటాడా లేదు తెచ్చుకొని? 100% వేసుకుంటాడు. అంటే ఇతను డాక్టర్ కాబట్టి, అతనికి అన్ని తెలుసు కాబట్టి అతను చెప్పిన టాబ్లెట్ వేసుకొని ఇతను తగ్గిపోయిద్ది అని నమ్ముతాడు. ఇక్కడ మీరు కూడా అంతే, మీకు ఇక్కడ ఇన్కమ్ రావట్లేదు కాబట్టి అతను మిమ్మల్ని నమ్మట్లా. కాబట్టి మీ అప్లైన్ తీసుకెళ్ళి మీరు అక్కడ అతన్ని చూపిస్తా
ఇతను ఈ సక్సెస్ లో ఉన్నారు అని అతని ద్వారా మీరు ఈ బిజినెస్ లోకి అతన్ని తీసుకొని రావాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. అంత హార్ట్ఫుల్ గా చెప్పాలి. మీకు పార్ట్ టైం ఇన్కమ్ కింద ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది, నువ్వు గనక టైం ఇస్తే నేను అతను తీసుకొని వస్తాను. దేని గురించి ఏంటి అంటారు, ఫోన్ లో చెప్తా ఉంటారు చాలా మంది. ఇది 100% రాంగ్. పర్సనల్ గా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే కంపల్సరీగా వాళ్ళు యాక్టివ్ అవుతారు. మీరు అది కూడా డ్రెస్ కోడ్ లో వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కదా మనం చూసే వాళ్ళే కదా అని ఎయ్యి పడితే అయ్యి యూనిఫామ్ లో ఉండాలండి. మీరు ఫీల్డ్కి వెళ్ళిన రోజు కంపల్సరీగా యూనిఫామ్ లో ఉండాలి. ఇది మ్యాండేటరీ. యూనిఫామ్ లో లేకుండా మీరు వెస్టేజ్ చేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని మీకు అంత వాల్యూ ఇవ్వకపోవడానికి, మిమ్మల్ని నమ్మకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే డ్రెస్ కోడ్ లేదు, అందుకే మిమ్మల్ని నమ్మట్ల. మీరు ఎలా పడితే అలా వెళ్ళి నన్ను నమ్ము వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అవ్వంటే ఎందుకు జాయిన్ అవుతారు? సార్ రోజు కట్టుకునే శారీ కదా సార్, ఇంకో శారీ కొనుక్కో. నీకంటూ లైఫ్ ఇచ్చేటప్పుడు ఎన్నో చీరలు కొనుక్కునే బదులు ఏ డ్రెస్సులు 2 కొనుక్కోండి. ఈ తర్వాత అది, ఆ తర్వాత ఇది వేసుకుంటా ఎప్పుడు యూనిఫామ్ లో ఉండండి. మీ యూనిఫామ్ మీకు టీముని తెచ్చిపెట్టి, మీ డ్రెస్ కోడ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి. ఇంకా జెంట్స్ అయితే కొంతమంది గడ్డం అంతే ఉంచుకుంటారు, ఎలా పడితే అలా ఉంటారు. ఒక నీట్ గా ఉండరు, షూ ఉండవు, టక్ చేయరు, ఎలా పడితే అలా ఉంటారు. వెళ్ళి వెస్టేజ్ బిజినెస్ చెప్తారు, మేము చెప్తే జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు అవుతారు? డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎవరికైతే చెప్తున్నామో మీరు హార్ట్ఫుల్ గా, హార్ట్ టచింగ్ లాగా మాట్లాడాలి. అలాగే మీరు ఆర్బి డాక్టర్ కాదన్నట్టుగా, మీరు మీ ఫ్రెండ్ ఎలా అయితే డాక్టర్ నమ్ముతాడో మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి మీ అప్లైన్ తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడించాలి. రైట్. మూడోది చూడండి, కొంతమంది ఒప్పుకుంటారు, అగ్రి అవుతారు. నువ్వు ప్లాన్ చెప్పావు, అద్భుతంగా ఉంది, అప్లైన్ తీసుకెళ్ళావు, మాట్లాడించావు, వాడు కూడా డబ్బు అవసరం ఉంది, ఒప్పుకున్నాడు, కానీ జాయిన్ అవ్వట్ల. వాడు జాయిన్ అవ్వట్ల. ఎందుకు జాయిన్ అవ్వట్లా అంటే ఆల్రెడీ వాడికి నమ్మకం లేకపోవటం. ఇలాంటి కంపెనీలు కొన్ని చూసి చేతులు కాల్చుకొని వామ్మో ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వకూడదు, ఇది కూడా అలాంటి కంపెనీ ఏమో అంటే నమ్మకం లేకపోవటం. గతంలో మీరు మీ మీద అతనికి నమ్మకం లేకపోవడం వల్ల కూడా అతని ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వకపోవడం. అంటే మన మీద నమ్మకం లేకపోవడం వల్ల కంపెనీ మీద కూడా నమ్మకం ఉంది. అంటే మనం అంతకుముందు ఇలాంటి చేసామనుకో, ఇంక వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా, మనం కొత్త, ఎప్పుడు ఇలాంటి బిజినెస్ చేయలే, కానీ ఇతను ఎంతకాలం ఉంటాడు, ఇతను సక్సెస్ అయితే తర్వాత ఆలోచిద్దాం అని అతను కూడా అంతే అనుకోవచ్చు. ఆ మాట మీతో చెప్పకపోవచ్చు, మీ మైండ్ లో రాకపోవచ్చు, కానీ అతని మైండ్ లో మాత్రం ఇతను సాధించినాక, సక్సెస్ అయినాక మనం అప్పుడు జాయిన్ అవుదాం, అప్పుడు ఈ బిజినెస్ చేద్దాం అని అతను అనుకుంటా ఉండొచ్చు. దాంతో పాటుగా అమ్మో ఇతనైతే బాగా మాట్లాడతాడు, మంచి నీట్ గా ఉంటాడు, చాలా చదువుకున్నాడు, ఇతను చేయగలుగుతాడు కానీ నేను చేయలేనేమో అని నువ్వు వెళ్ళిన పర్సన్ అనుకొని నీతో జాయిన్ అవ్వకపోవచ్చు. వాళ్ళు జాయిన్ అవ్వకపోవడానికి ఇదే రీజన్. విన్నారు, ప్లాన్ బాగుంది, అంతా బాగుంది, కానీ జాయిన్ అవ్వట్లేదు. జాయిన్ అవ్వట్లేదు అంటే మనం అతనికి సక్సెస్, మన సక్సెస్ అతన్ని జాయిన్ అయ్యేలాగా చేసిద్ది. లేదంటే అతనికి నమ్మకం లేకపోవటం వల్ల ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వట్లేదు. మూడోది, మీ మీద నమ్మకం లేకపోయినా కూడా అతను ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వట్లేదు. మీరు మూడో స్టెప్ లో ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏ స్టెప్ లో ఉన్నారు. రైట్. చూడండి, కొంతమంది జాయిన్ అయ్యారు, జాయిన్ అవడానికి అయ్యారు, ఆధార్ కార్డే కదా, ఫ్రీయే కదా, వాడు మొఖాన్ని వేద్దాం అన్నట్టుగా జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కానీ మీటింగ్ కి, ట్రైనింగ్స్ కి రారు. దానికి రాకపోవటం వల్ల వీళ్ళు ప్రొడక్ట్ గురించి ఏం తెలియదు కాబట్టి ప్రొడక్ట్ కొనలేరు.
మీటింగ్స్ రావడానికి నాకేం పని లేదా, నాకు చాలా పని ఉంది, నేను బిజీ, పెద్ద షెడ్యూల్ నాది, అసలు నాకు ఖాళీ ఉండదు, అన్నం తినడానికి కూడా అనుకుంటా ఉంటారు. ఇంకొంతమంది ట్రైనింగ్ రమ్మంటే, ఓ అన్ని నాకు తెలుసు, నాకు తెలిసింది నేను చెప్తాను, వాళ్ళని జాయిన్ చేసుకుంటాను, మీటింగ్ తో నాకు పెద్దగా పని లేదని చెప్తా ఉంటారు. బాగా తెలివి గల్లోళ్ళు, అన్ని నాకే తెలుసు అనుకునే వాళ్ళు. అన్ని తెలిసింది వాడికి వేరే తెలిసి ఉంటది, వెస్టేజ్ ఏం తెలియదు వాడికి. వాడు వచ్చి నాకు అన్ని తెలుసు, నాకు తెలిసింది చెప్తాను, జాయిన్ అయితే అయ్యాడు లేకపోతే లేదు. వాళ్ళు ట్రైనింగ్ కి రావడానికి, మీటింగ్ రావడం కారణం ఏంటంటే నాకు అన్ని తెలుసు, ఇలా అనుకునే వాళ్ళే మీటింగ్ కి ట్రైనింగ్ కి రారు. ఇవాళ మ్యాచింగ్ క్లబ్ గురించి పోస్ట్ పెట్టి కొరటుపాడు స్టాక్ పాయింట్ లో మళ్ళీ దాని గురించి క్లారిటీ ఇద్దామని పెట్టా. ఎంతమంది వచ్చారు? 12 మందో 15 మందో వచ్చారు. మిగతా వాళ్ళందరికీ అన్ని అర్థమైపోయినాయి. వాళ్ళకి అసలు దేంతో పని లేదు, మ్యాచింగ్ క్లబ్ తో పని లేదు, ఇన్కమ్ ఎలా తీసుకోవాలో పని లేదు, ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. ఇవాళ ఐడీలు ఎలా వేయాలో నేర్పించా. మ్యాచింగ్ క్లబ్ ఎలా మ్యాచ్ అయ్యిద్ది, ఎలా చేయొచ్చు అనే దాని గురించి నేను ఇవాళ క్లారిటీ ఇచ్చా. మీటింగ్ వస్తేనే తెలిసిద్ది అది. మీటింగ్ రమ్మంటే కథలు కథలన్నీ చెప్తారు. మీరు ఈ స్టెప్ లో ఉన్నారా, మీరు 4వ స్టెప్ లో ఉంటే ఏ పొజిషన్ లో ఉన్నారో అర్థం చేసుకోండి. నెక్స్ట్, కొంతమంది ట్రైనింగ్ వస్తారు, ట్రైనింగ్ కి రమ్మంటే వస్తారు, కానీ అక్కడ ఏ లీడర్ ఏం చెప్తున్నాడు అనేది వీళ్ళు వినరు. ఆడకు వచ్చి కూర్చొని మొబైల్ చూసుకోవటం, పక్కన వాళ్ళతో మాట్లాడటం, కాలక్షేపం చేయటం, భోజనం ఎప్పుడు పెడతారో తిందామని ఎదురు చూడటం, దీంతోనే సరిపోయింది వాళ్ళకి. కొంతమంది కాల్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటారు, కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఈ వినేవాడిని కూడా విననీయకుండా వీళ్ళు పక్కన గెలుగుతూ ఉంటారు. ఎంతసేపు పట్టిద్ది, ఎప్పుడు అయిపోద్ది, ఏం తర్వాత ఇంకెవరు చెప్తారు, బాగుంటదా, మీరేమైనా వాడారా, ఇది అక్కడ వినకుండా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అతను ట్రైనింగ్ మీకోసం వచ్చాడు, అతని కోసం రాలా. అతను వచ్చి ఇంట్రెస్ట్ గా వినట్ల, ఎందుకంటే సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి. మీరు రమ్మంటే వచ్చాడు, అక్కడ అతని పని అతను చేస్తున్నాడు. కాబట్టి మీరు వచ్చిన వ్యక్తిని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటారో మీరు చూసుకుంటా ఉండాలి. మీరు ఈ స్టెప్ లో ఉన్నారా ఆలోచించుకోవాలి. చూడండి, కొంతమంది వస్తారు, కానీ ప్రతి మీటింగ్ రమ్మంటే సాకులు చెప్తా ఉంటారు, కారణాలు చెప్తా ఉంటారు, కన్సిస్టెన్సీగా రారు. ఈ మీటింగ్ వస్తే మళ్ళీ 2-3 మీటింగ్ల దాకా కనపడరు. కొంతమందికి ఇలా మీటింగ్స్కి వచ్చే వాళ్ళకి ఆ మీటింగ్ వినంగానే వాడి గోల్ గుర్తొచ్చింది, కానీ సీరియస్నెస్ ఉండదు. మొత్తం మంచిగా మాట్లాడగలుగుతారు, అసలు వస్తే ఆడావిడ చేస్తారు. అసలు కొంతమంది అలా వచ్చారంటే తుఫాన్ లాగా ఉంటది. ఓ తుఫాన్ ఉన్నంతసేపు ఆడావిడ ఉంటది, తుఫాన్ వెలిసిపోయిద్ది, తర్వాత ఏం ఉండదు. ఇలా అప్పుడప్పుడు మీటింగ్ వచ్చే వాళ్ళు సీరియస్ గా ఉన్నట్టుగా ఉంటారు, కానీ కన్సిస్టెన్సీగా వర్క్ చేయరు. అందుకోసం వీళ్ళు సక్సెస్ అనేది అవ్వరు. మీకోసం వచ్చారు, వింటున్నట్టు నటిస్తారు, మీటింగ్ విని హడావుడిగా బయటికి వెళ్ళి ఇంకా గబగబా చేద్దాం అనుకుంటారు. ఓన్లీ లో కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా చేయరు వీళ్ళు. ఏదో మన కోసం చేస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటారు. గోల్ ఉండదు, అందుకే వాళ్ళు గోల్ పెద్దగా సీరియస్ గా ఉండదు కాబట్టి పెద్దగా దీని మీద దృష్టి పెట్టరు. దానివల్ల వీళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మరి మీరు ఈ స్టెప్ లో ఉన్నారా ఒకసారి ఆలోచించుకోండి. చూడండి, కన్సిస్టెన్సీగా వస్తారు, చిన్న చిన్న వాటికే అసలు మామూలుగా కాదు. ఇంకా అంటే ఎవరన్నా నెగిటివ్ ప్రొడక్ట్ కొనలేదు, అబ్బా ఇది కొనలేదు, ప్రతి మీటింగ్ కి రమ్మంటే వస్తారు. ఫుల్గా చిన్న చిన్న వాటికి నెగిటివ్ గా ఫీల్ అవుతా ఉంటారు. సార్ నేను చెప్తుంటే వాళ్ళు రావట్లేదు సార్, వాళ్ళు రమ్మంటే రావట్లేదు సార్ అంటా ఉంటారు.
మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు సార్, ఈ బిజినెస్ లోకి వచ్చినందుకు మాకు సక్సెస్ రావట్లని చెప్పి వాళ్ళందరూ ఏదో ఇదిగా అనుకుంటున్నారు సార్. నీకెంత వస్తుంది అమౌంట్ అని అడుగుతున్నారు సార్. మా బాధలు మీకు అర్థం కావట్లేదు సార్. మాకు సక్సెస్ రాబోయేసరికి ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్ అని ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళు అక్కడే స్ట్రక్ అవుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన గోల్ లేదు. ఏదో చేస్తా ఉంటారు, అంటే వెళ్తా ఉంటారు, కలుస్తా ఉంటారు, కానీ వెళ్ళిన చోట సక్సెస్ అయ్యి వాళ్ళని లీడ్ చేయగలిగే సామర్థ్యం వీళ్ళకి ఉండదు. ఎందుకంటే గోల్ కరెక్ట్ గా లేదు. అందుకే వీళ్ళు ఎలా పడితే అలా ఉంటారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అప్లైన్ చెప్పేటప్పుడు వీళ్ళు కూడా మధ్యలో కదిలించుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అప్లైన్ చెప్పేటప్పుడు మీరు వినాలి, ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడో అబ్జర్వ్ చేయాలి. అంతేగాని ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళటం, చెప్పేటప్పుడు మీరు చెప్పుకోండి అని వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఇలాంటివి చేయటం వల్ల మీరు సక్సెస్ అనేది అవ్వరు. మీరు అప్లైన్ ఎలా చెప్తున్నాడు, మనం ఇలాంటి పర్సన్కి ఎలా చెప్పాలనేది మీరు అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకుంటా ఉండాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గోల్ లేని వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ తొందరగా రాదు. మీరు మీటింగ్లకు వస్తున్నాం, అన్ని నేర్చుకుంటున్నాం, అంతా బాగుంది, ఇవన్నీ అనుకుంటున్నారు. జూమ్ లోకి వచ్చాం, మనకు సక్సెస్, ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ మీ గోల్ క్లారిటీగా లేకపోవటం వల్ల మీ సక్సెస్ అనేది కరెక్ట్ గా లేదు. గోల్ కరెక్ట్ గా ఉండాలి. మాకు కారు కావాలి, ఎప్పుడు కావాలి, ఏ కలర్ కావాలి, ఎంతలో కావాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. గోల్ అంటే ఎలా ఉండాలంటే ట్యాబ్కి ఒక రకమైన గోల్ కాదు. డిసెంబర్ అన్నామంటే డిసెంబర్కి ప్రాణం పోయినా కార్ అచీవ్ అవ్వాలి, స్టార్ కంప్లీట్ చేయాలి, 50,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి, గోల్ అది. ఈ 6 నెలలు నేను ఎలా కష్టపడాలి, ఎలా అయితే ఈ బిజినెస్ వచ్చింది, అప్లైన్ దగ్గర కూర్చొని ఎలా అడుగుదాం, ఎలా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మానిటరింగ్ చేసుకుంటూ ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే అప్లైన్ చేయబట్టుకొని నడవాలి. మీ ఓన్ గా ఈ బిజినెస్ చేస్తే మీరు ఎప్పటికీ సక్సెస్ అనేది అవ్వలేరు. తల్లిదండ్రుల తర్వాత మీ ఎదుగుదల చూసి మీకు సక్సెస్ ఇచ్చేది, మీరు ఎదుగుతుంటే చూసి ఆనందపడేది ఒక్క అప్లైన్ మాత్రమే. అప్లైన్ ఎంత దుర్మార్గుడైనా, ఎంత పనికిమాలినోడైనా, ఎంత ఎదవైనా సరే, డౌన్ లైన్ వాళ్ళు ఎదిగితే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేది అప్లైన్. ఎందుకంటే ఇవి స్టేజ్ లో డౌన్ లైన్ ఎంత ఎదిగితే అప్లైన్ అంత సపోర్టింగ్ ఉంటుంది. మీరు కూడా ఏ స్టెప్ ఉన్నారో చూసుకోండి. రైట్, చూడండి, మీకు ఎప్పుడైతే ఇవన్నీ దాటుకుంటూ వస్తారో, ఇవన్నీ 7 స్టెప్పులు దాటి టీం ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో, అవన్నీ ఫేస్ చేస్తా ఉంటే మీకు టీం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మీకు సక్సెస్ అయ్యే టీం, మీరు సక్సెస్ అవుతా, మీరు సక్సెస్ అయినప్పుడే మీకు మంచి టీం వచ్చింది. మీరు సక్సెస్ అవ్వకుండా రాదు. మీరు సక్సెస్ ఎప్పుడు వచ్చింది, మీరు బాగా ప్లాన్ చెప్పడం, ప్రోడక్ట్ గురించి మాట్లాడటం, కొత్త కొత్త వ్యక్తులను ఎప్పుడు కలుస్తూ ఉంటాం, రోజు కన్సిస్టెన్సీగా బిజినెస్ చేయటం, ఇలాంటి చేయటం వల్లే మీ బిజినెస్ వచ్చింది. అంతేగాని వారానికి ఒకసారి వెళ్దాం, కుదిరితే వెళ్దాం, నచ్చితే వెళ్దాం, ఇవాళ మనకు పని ఉంది, మీరు ఎప్పుడైనా సరే ఇతర దాని మీద యాక్టివ్నెస్ పెంచుకుంటే వెస్టేజ్ లో సక్సెస్ ఎప్పటికీ అవ్వలేరు. మీరు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే, ఖచ్చితంగా మీకు టీం రావాలంటే, మీరు సక్సెస్ అయినాకే ఆటోమేటిక్ గా మీకు టీం అనేది పరిచయం అయింది, మీకు సక్సెస్ టీం అనేది వచ్చింది. కంపల్సరీగా మీకు సక్సెస్ అయినాకే మీకు టీం వచ్చింది, అప్పుడు దాకా రాదు. మీకు సక్సెస్ అవ్వకుండా మీకు టీం అనేది రాదు, వచ్చినా నిలబడదు. మీరు సక్సెస్ అవ్వాలి అంటే ముందు మీరు డైరెక్టర్ అవ్వాలి. మీ డైరెక్టర్ అయినాక మీ కింద వాళ్ళు డైరెక్టర్లు వస్తూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, మీ ఇన్కమ్ చూసి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, మీ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. చూడండి, మీకు సక్సెస్ వస్తే తర్వాత మీకు వచ్చేది ఏంటంటే మనీ ఫ్రీడమ్. మీకు కావాల్సింది కొనుక్కుంటా ఉంటారు, నచ్చింది కొనుక్కుంటా ఉంటారు, నచ్చిన చోటకి వెళ్ళడానికి మీకు సరిపడంత డబ్బు ఉంటా ఉంటది.
మీరు సక్సెస్ ఎప్పుడైతే వస్తుందో మనీ వచ్చింది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ కోసం మీరు పనిచేయాలి వెస్టేజ్. అట్లాగే కార్ వచ్చింది, స్టార్ అయితే కారు, మీరు సక్సెస్ అయితే కార్ వచ్చింది, మీకు నచ్చిన కారు, మీకు నచ్చిన కలర్, నచ్చిన కంపెనీ ఏదైతే ఉందో మీరు ఇక్కడ సక్సెస్ అయితే కార్ వచ్చింది. తర్వాత బంగారం, మీకు ఏదైతే బంగారం కావాలో, ఏ నగలు కొనుక్కోవాలనుకుంటున్నారో మీరు ఇక్కడ సక్సెస్ అయితే బంగారం కూడా కొనుక్కోవచ్చు, మీ పిల్లలు కొనిపించచ్చు. అట్లా ఫారిన్ టూర్, నేను కూడా థాయిలాండ్ వెళ్ళా, ₹1 పెట్టుబడి లేకుండా థాయిలాండ్ వెళ్ళటం జరిగింది. రేపు మళ్ళీ ఆగస్టులో జపాన్ ఇచ్చారు, మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకో ట్రిప్ ఎంజాయ్మెంట్ ఉంది. అట్లాగే మీకు సక్సెస్ వస్తే మీకంటూ నేము ఫేమ్ వచ్చింది. ఎప్పుడైతే మీకు అవన్నీ వచ్చినాయో మన దాంట్లో ఇల్లు కూడా వచ్చింది. క్రౌన్ డైరెక్టర్ అయితే హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు తీసుకోవచ్చు, సిల్వర్ డైరెక్టర్ అయితే ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారిన్ టూర్స్ వెళ్ళొచ్చు, అట్లాగే స్టార్ డైరెక్టర్ అయితే కారు కొనుక్కోవచ్చు. నెల నెల మనీ వస్తుంది కాబట్టి మనీ ఇన్కమ్ అనేది పెంచుకుంటా ఉంటే మీకు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా నిలబడతారు, సేవింగ్స్ లోకి వెళ్ళొచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు, అన్ని బాగుంటే బంగారం కూడా కొనుక్కోవచ్చు, కావాల్సినంత బంగారం నెల నెల కొనుక్కోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెక్యూరిటీ. ఇందాక మీరు హాస్పిటల్లో ఉండి ఒక 20 లక్షల రూపాయలు నేను కడితే పేషెంట్ బతుకుతాడు అనే పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడా తొనకరు బెనకరు. ఎందుకంటే అప్పటికే మనం సేవింగ్స్ లో ఉంటాం, బంగారం ఉంటది, అవసరమైతే బంగారం కూడా మనం అమ్మే హాస్పిటల్ కట్టించుకోవచ్చు, లేదు డబ్బులు బాగా వస్తున్నాయి ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. ఇల్లు కొనుక్కోవాలి, హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు వచ్చింది, కంపెనీ ఇస్తుంది, ఆటోమేటిక్ మీరు చిన్న అచీవ్మెంట్ అయినా కూడా మీకు నేము ఫ్రేము అన్ని వస్తాయి. మీరు వెస్టేజ్ లో ఉంటే మీ యూనిఫామ్ చూసి అందరూ గుర్తుపడతారు, మీరు సిల్వర్ అయితే మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు, మీరు ఫారిన్ టూర్లు వెళ్తే మీకంటూ కొంతమంది వచ్చి మిమ్మల్ని కలిసి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఇష్టపడతా ఉంటారు. మీరు కార్లో తిరుగుతా ఉంటే మీకు టీం వచ్చేసిద్ది, హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కట్టుకుంటే కొన్ని పెద్ద మంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా మీ అపాయింట్మెంట్ కోసం చూసే రోజు వస్తుంది. ఈ భూమి మీద మీరు ఉన్నా లేకపోయినా ఈ వెస్టేజ్ ఐడి మీకు నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని ద్వారా మీకు 3 తరాలకి ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ జాబుకి లేని వ్యక్తులు కూడా ఈరోజు వెస్టేజ్ చేస్తున్నారు, జాబులు వదిలిపెట్టి మరి వెస్టేజ్ చేస్తున్నారంటే ఈ రోజు వాళ్ళు తీసుకున్న ఒక గట్టి నిర్ణయం. చాలా మంది వెస్టేజ్ చేయకపోవటానికి, వెస్టేజ్ లో సీరియస్నెస్ లేకపోవటానికి ఏంటంటే అప్పులన్నా ఉండాలి, నొప్పులన్నా ఉండాలి. వెస్టేజ్ చేయాలంటే ఈ రెండులో ఏదో ఒకటి ఉండాలి. మీరు చెప్పేటప్పుడు కస్టమర్ ని కన్ఫ్యూజ్ అయినా చేయాలి, కాంప్రమైజ్ అయినా చేయాలి. అలా మీరందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పాటించి మీరు సక్సెస్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయ్యే 8 స్టెప్పులు ఒకసారి రిపీట్ చేయటం జరిగింది. సో ఎవరైతే మనం ఏ బిజినెస్ లో ఉన్నాం, ఏ స్టెప్ లో ఉన్నాం అనేది మీరు తెలుసుకొని మీ బిజినెస్ ఎలా ఉంది, ఏ స్టేజ్ లో ఉంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. బ్యాక్ వర్స్ టు దుర్గా మేడం.